అన్న భారతీయుడు సినిమా అయితే మాత్రం నిజంగా భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చే సినిమా అవుద్దన్న. ఎందుకంటే ఒకటి రెండు కాదు, మనకున్న వందలు వేల ప్రాబ్లమ్స్ ఈ సినిమాలో టక్ 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 అని చూపించాడు. మనకి చాలామంది సినిమా చూసిన తర్వాత కొంతమంది నాలెడ్జ్ లేని వాళ్ళు ఎక్కని వాళ్ళు అంటారు ఇది చాలా రాడ్గా ఉంది, కొంచెం బోర్ వచ్చింది అని. ప్రతి ఒక్కడికి మనిషికి ఒక బయోగ్రఫీ ఉంటుంది. ఇప్పుడు నా బయోగ్రఫీ నేను చెప్పుకున్నప్పుడు నేను నాకేమనిపిస్తుంది అంటే ఇన్స్పైర్ అవుతా, నాది పక్కోడికి సోదిలా ఉంటుంది. అలాగే బయట ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం చెప్పేది కొంచెం సోది ఉంటుంది. మనం దాన్ని భరించి దానికి అది చెప్పిన కథ సారాంశం తెలుసుకుని మనం మారితే అదే నిజమైన భారతీయుడు. ఈ భారతీయుడు సినిమాలో డ్రాబ్యాక్స్ చెప్తా, మ్యూజిక్ డైరెక్టర్ గారిని మార్చడం. అనిరుద్ధ్ ఈ సినిమాకి అంత పనికి రాలే, రెహమాన్ గారు ఉంటేనే బాగుంటుంది. అలాగే ఈ సినిమాలో ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే మన స్టోరీలో హీరోయిన్ పెట్టడం వేస్ట్ అనుకుంటున్నా. దానికి వేరే క్యారెక్టర్ సరిపోతే రకుల్ప్రీత్ అవసరం లేదు. ఒక విలన్, ఆ విలన్ నన్ను ఎందుకో మెప్పించలే. ఆయన అంటే నీకు ఫస్ట్ స్టోరీ 1లో ఎవరైతే విలన్ ఉన్నారో పోలీస్ ఆఫీసరో వాళ్ళ కొడుకే అనమాట దీంట్లో. కానీ ఆయన చేసిన యాక్టింగ్, ఆ కన్నింగ్ ఈయనలో దొరకలేదు నాకు అనిపించింది. అలాగే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ చెప్పాలంటే కమల్ హాసన్ గారి యాక్టింగ్ ఇరగ్గొట్టేశాడు. ఆయన మామూలుగానే యాక్టింగ్లో కింగ్, మేకప్ కాస్మెటిక్ మేకప్లో పడ్డాడంటే ఇంక మామూలుగా ఉంటుందా, అదరగొట్టాడు. అలాగే ఈ సినిమాలో 6 ప్యాక్తో కనిపిస్తాడు. అంత ముసలోడికి 6 ప్యాక్, కండలు తిరిగే అంటే అందరూ సట్లిప్పేస్తారనమాట రౌడీలు అందరూ. అక్కడ ఈడేం చేస్తాడే అనుకుంటారు చాలామంది, సట్టిప్పి ఆయన 6 ప్యాక్ చూపిస్తాడనమాట. అదుర్స్ ఓన్లీ 1 వీల్ ఫైట్ ఉంటుంది, అంటే ఒకటే చక్రం మీద మినిమం 10-12 నిమిషాలు ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ సూపర్ అనమాట. అలాగే ఈ సినిమాలో ఇంకా ప్లస్ పాయింట్, ప్రతి ప్రాబ్లమ్ని అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పాడు అనమాట. ఆ క్లియర్గా చెప్పడమే చాలామందికి రాడ్ కొంచెం బోర్ అనిపిస్తుంది. కానీ ప్రాబ్లమ్స్ మాత్రం మనకి హత్తుకుంటే అది చాలా బిగ్ ప్రాబ్లం, మనకు వస్తే మాత్రం అది చాలా బిగ్ ప్రాబ్లం. అలాగే ఈ సినిమాలో ఇంకొక పాయింట్ గురించి చెప్పాలి, సిద్ధార్థ్ యాక్టింగ్ ఎమోషన్ సీన్స్లో నిజంగా నాకు ఏడుపు తెప్పించాడు. ఆయన అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఏంటి, ప్రెస్ మీటింగ్లో అని చాలామంది కామెంట్లు చేశారు, చాలామంది ట్రోల్ చేశారు. అంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆగాలి, మీరు ఆగండి ఆయన అని అన్నాడు. అంత యాక్టింగ్ ఎందుకు చేశాడు ఇప్పుడు అర్థమైంది. ఈ యాక్టింగ్ ఇక్కడ ఎరగొట్టేశాడు అనమాట. ఎమోషన్స్ నిజంగా ఏడుపు తెప్పించే సీన్లు ఉన్నాయన్నమాట. మీరు ఈ సినిమాని చూడాలి. నిజంగా ఒక భారతీయుడిగా ఈ సినిమా చూసి మీరు నిజమైన భారతీయుడు ఎప్పుడు అనిపిస్తారు అంటే ఈ సినిమా చూసి మీరు ఆ ప్రాబ్లమ్స్ మనకి అంటే 100 తీర్చక్కర్లేదు, మన పక్కనున్నోడిని మారిస్తే చాలు. మన పక్కనున్నోడిని మారిస్తే నిజంగా భారతదేశం బాగుపడుద్ది, మనం భారతీయులుగా మంచిగా గర్విస్తాం అనమాట. ఈ సినిమా బాగుంది, ప్రతి భారతీయుడు కంపల్సరీగా డూ వాచ్ ది సినిమా అనమాట. ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి తేడా ఏంటి అసలు చెప్తాను కదా. ఫస్ట్ సినిమా అనమాట ఓన్లీ లంచం 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 మీద పోద్ది. ఇది లంచం కాదు, మన పడుకున్న బెడ్ దగ్గర నుంచి తిన్న కంచం దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రాబ్లం గురించి. అంటే ఒక మనిషి ఇప్పుడు నేను ఉన్నానబ్బా, ఈ రోడ్డు మీద ఉన్నాను, ఈ రోడ్డు మీద ఉంటే నాకు ఏం ప్రాబ్లం వస్తుంది, న్యూస్ ఏం చేస్తున్నాను, పోలీసు వాడు వల్ల వస్తుంది. పోలీస్ గురించి చూపించాడు. ఎక్కడో దిక్కిన ఒక టికెట్ బుక్ చేసుకున్నా, ఆధార్ కార్డు ఆఫీసులో ఏం జరుగుద్ది ప్రతిదీ. అంటే మన లైఫ్కి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనం వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడ ఏ అవినీతి జరుగుద్ది, ప్రతి అవినీతి గురించి చెప్పాడు. నాకు నిజంగా ఇన్ని 100 ప్రాబ్లమ్స్ చెప్పేసాడే, గేమ్ చేంజర్లు ఇంకేం చెప్తాడు అని నిజంగా ఆతృతగా ఉందన్నమాట. గేమ్ చేంజర్ వల్ల నాకు ఇంకా ఆతృతగా ఉంది. ఇంకోటి, ఈ సినిమాలో క్లైమాక్స్లో శంకర్ గారు, ఈ ఫిల్మ్ బై శంకర్ గారు అని పడిన తర్వాత అందరూ లెగిసి వెళ్ళిపోతారు. ఎవ్వరు వెళ్ళకండి, ఇంకా 10 నిమిషాల సినిమా ఉంటుంది. భారతీయుడు 3లో ఏం చూపించబోతున్నాడో ఈ 10 నిమిషాల్లో చూపిస్తాడు. కాజల్ హీరోయిన్ భారతీయుడు 3లో. అలాగే ఈయన అప్పట్లో ఏం చేశాడు అంటే ఈయన భారతీయుడిగా మనకు ముసలోడే చూపించాడు. పడుసుగా ఉన్నప్పుడు ఏం చేశాడు, ఆ బ్రిటిష్ వాళ్ళతో ఎలా ఫైట్ చేశాడు, అక్కడ ఎలా రక్తం చిందించాడు, ఆ రక్తం వల్లే కన్న కొడుకును కూడా చంపుకున్నాను అని చూపించబోతున్నాడు. భారతీయుడు 3 కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్లో ఉంది. 2025లో ద బ్యాటిల్ స్టార్ట్స్ అనమాట. సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా అయితే అదిరిపోయింది. సూపర్ అన్న, ఎమోషన్ సీన్స్ అదరగొట్టేశాడు అన్న, చాలా బాగా చేశాడు. అంటే